గోదావరి నదిలో నది స్నానం అయిపోయిన తర్వాత రూమ్‌కెళ్ళిపోయాము. ఈ రూమ్‌ని మేము ముందే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాం. ఇవి అఫీషియల్ భద్రాచలం రూమ్స్ ఉంటాయి కదా! అవి. రూమ్‌కి మాకు 400 చార్జ్ చేశారు. రూమ్ అయితే పెద్దగుంది. కానీ బెడ్ అయితే చిన్నగుంది. కానీ ఇద్దరైతే కంఫర్టబుల్‌గా పడుకోవచ్చు. ఇంక గబగబా రెడీ అయిపోయి దర్శనానికెళ్ళిపోయాం. మేమున్న రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్ చాలా దగ్గరనమాట. వాకబుల్ డిస్టెన్సే. ఇంక నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ భద్రాచలం టెంపుల్‌లో మొబైల్స్ అలో లేవు. అందుకని కిందే ఫోన్స్ సబ్మిట్ చేసి ఇక పైకెళ్ళాము. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా. నేను ఏదైనా గుడికెళ్ళినప్పుడు మొక్కులు మొక్కోవడంలో బిజీ ఉండి దేవుడిని చూడడం మర్చిపోతా అని చెప్పేసి ఈసారి కూడా అంతే చేశా. బయటకొచ్చాక రియలైజ్ అయ్యా దేవుడిని చూడలేదే అని. ఇంక చాలా అంటే చాలా బాధేసింది. ఏంటి ప్రతిసారి ఇంతే చేస్తున్నానని. ఇక అక్కడికెళ్ళి ఒక చోట కూర్చున్నాను అనమాట. అక్కడేంటంటే వీఐపీ లైన్ కనిపించింది. నాకు మా ఫ్రెండ్‌కి అబ్జర్వ్ చేశాము. అక్కడ ఎవరు టికెట్స్ అడగట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. సర్లే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. తీరా చూస్తే మేము దేవుడిని దగ్గర నుంచి గర్భగుడి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము. ఎంత హ్యాపీ అనిపించిందంటే దేవుడే మమ్మల్ని పిలిపించి దర్శనం చేసుకున్నాడు అనిపించింది. ఇక వచ్చి ప్రసాదం తినేసి వేరే చోట్లకెళ్ళాం. ఎక్కడికెళ్ళామన్నది నెక్స్ట్ షాట్‌లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్